ఆకు ఒక్కతో ఒకటంటే పోక చెక్కతో నెరెండంట అన్న చందంగానే ఉంటుంది అమెరికా ధోరణి. సిరియాలో ఉన్నటువంటి అమెరికన్ స్థావరాలు ఇజ్రాయెల్ స్థావరాల మీద దాడి చేస్తే చూస్తూ ఊరుకుంటుందా? రిటాలియేషన్ అటాక్ చేస్తే ఎట్లుంటుందో తన సత్తా ఏంటో చూపెట్టింది. తాజాగా 6 ఇరాన్ బ్యాక్డ్ మిలిటెంట్స్ ఇంక్లూడింగ్ 4 ఫ్రమ్ లెబనీస్ హెజ్బుల్లా వర్ కిల్డ్ ఇన్ ఏ యుఎస్ ఎయిర్ స్ట్రైక్ ఓవర్ ఈస్టర్న్ సిరియా ఆఫ్టర్ ఇరాక్స్ ఇస్లామిక్ రెసిస్టెన్స్ క్యారీడ్ అవుట్ 3 attacks ఆన్ అమెరికన్ ట్రూప్స్ ఇన్ Iraqi Kurdistan and Syria. Media reports quoting American officials and militant groups said the attacks were launched in response to US support for Israel over Gaza war. The Iran-backed militants said. ఇది ఇక్కడ ఇరాన్ అనుకూల తీవ్రవాద సంస్థలు అమెరికా మీద కూడా దాడులు చేస్తున్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది. దానికి ప్రతీకారంగా ఏది అమెరికన్ సైన్యం మీద దాడి చేస్తే దానికి ప్రతీకారంగా అమెరికా కొట్టిన దెబ్బతో 6 మిలిటెంట్లు చచ్చారు. అందులో లెబనీస్ హెజ్బుల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఓవరాల్గా సిరియా మీద దాడి చేసింది ఎయిర్ స్ట్రైక్స్. అదే సందర్భంలో లెబనాన్ మీద దాడి చేసింది. 2 దెబ్బలతో బిత్తరపోవడం తీవ్రవాదులు వంతైంది.